షలోం. మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 6 వర్స్ 31. మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. Then because so many people were coming and going that they did not even have a chance to eat, he said to them, come with me by yourselves to a quiet place and get some rest. ఏదైనా ఒక పనిని ఎంతో కాలంగా చేస్తున్నా లేదా పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంకా ఆఫీస్లో డెడ్ లైన్స్ మీట్ అవ్వాలని రెస్ట్లెస్గా పనిచేస్తూ ఉంటే కొంత సమయం విరామం తీసుకుని తిరిగి ఆ పనిని ప్రారంభించడం వల్ల నూతన ఆలోచన విధానం చేత నడిపింపబడతాం. స్ట్రెస్ అనేది తగ్గుతుంది, రీఛార్జ్ అవుతాం. అనేకమైనటువంటి స్టడీస్ కూడా మనిషికి రెస్ట్ అనేది అత్యంత ప్రాముఖ్యమని తేల్చాయి. కన్సిస్టెంట్ రెస్ట్ ఈజ్ అల్టిమేట్లీ మోర్ ప్రొడక్టివ్ దాన్ రెస్ట్లెస్ వర్క్. ఈ విషయాన్నే యేసయ్య తన శిష్యులకు కూడా చెప్తున్నారు. అనేక ప్రాంతాలు సందర్శించి బోధలు చేసి అద్భుతాలు చేసి తిరిగి వచ్చారు వారు. ఇంకా వారి ముందు ఎంతో మంది వస్తూ పోతూ ఉన్నారు. కానీ యేసయ్య పనిని కొనసాగించమని చెప్పకుండా కొంత సమయం ఏకాంతంగా పోయి అలసట తీర్చుకోమని శిష్యులకు చెప్పారు. ప్రభావవంతమైనటువంటి రిజల్ట్స్ కోసం విశ్రాంతి అనేది అత్యంత కీలకమని గుర్తుంచుకుందాం. సో టుడే డోంట్ ఫర్గెట్ టు రెస్ట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, విశ్రాంతి అనేది ఎంతో అవసరమని మీరు కూడా 6 దినములు సృష్టినంతటిని సృజించి 7వ దినమున విశ్రమించారని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొంత సమయం విశ్రమించలాగున జ్ఞానోపదేశం చేసినందుకు యేసయ్య నామములో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.